ప్రెగ్టాక్స్ ఛానల్కి ఘన స్వాగతం. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్లో ఉన్న సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే 35 ఏళ్ల మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి కోమాలో ఉన్న నేపథ్యంలో రేవతి గారి భర్త నమోదు చేసిన కేసు ఆధారంగా అల్లు అర్జున్ గారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం, కోర్టులో హాజరుపరచడం, ఆ తర్వాత ఆయనకి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించడం, ఆ తర్వాత మళ్ళీ ఎవరూ ఊహించిన విధంగా అల్లు అర్జున్ గారికి మధ్యంతర బెయిల్ లభించడం, వరుసగా ఒక్క రోజులో అన్నీ జరిగిపోవడమే కాకుండా ఈ విషయం దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చకి దారితీసిన నేపథ్యంలో అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యే సమయంలో కూడా తన సతీమణి స్నేహ గారిని ముద్దు పెట్టుకొని కోర్టుకు బయలుదేరిన విషయం తెలిసిందే. బన్నీ అరెస్ట్ అవ్వడం అల్లు కుటుంబంతో పాటు కొనిదెల కుటుంబాన్ని, కంచర్ల కుటుంబాన్ని కూడా ఎంతో బాధించింది. అల్లు కుటుంబం, కొనిదెల కుటుంబం సరే కానీ కంచర్ల కుటుంబం ఎవరిదా అని ఆలోచిస్తున్నారా? ఆ కుటుంబమే స్నేహారెడ్డి గారి కుటుంబం. అల్లు అర్జున్ గారి మావయ్య కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక గొప్ప విద్యావేత్తగా, రాజకీయ నాయకుడిగా, సామాజిక సేవా కార్యక్రమాలు చేసే సేవా తత్పరుడుగా తనకంటూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. అయితే తన కుమార్తెని అల్లు అర్జున్ గారికి ఇచ్చి వివాహం చేసిన తర్వాత అప్పటి వరకు ఆయన్ని వ్యక్తిగతంగా ఎంతో గుర్తించి గౌరవించిన అందరూ ఆ తర్వాత నుంచి ఆ గౌరవాన్ని మరింత పెంచినప్పటికీ దానికి కారణం మాత్రం ఆయన అల్లుడే అయ్యాడని పలు సందర్భాల్లో ఆయన ఎంతో గర్వంగా చెప్పారు. అల్లు అర్జున్ గారు, స్నేహ గారి దంపతులను చూసిన ఎవరైనా కూడా వారిది చూడచక్కని జంట అని మురిసిపోతారు. స్నేహారెడ్డి గారు కూడా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తన భర్త, పిల్లలతో కలిసి దిగిన ఫోటోలతో పాటు తన వ్యక్తిగత అభిప్రాయాలను కూడా పంచుకుంటూ ఉంటారు. అయితే స్నేహ గారి కుటుంబం గురించి మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈ నేపథ్యంలో స్నేహ గారి తండ్రి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారి జీవితంలో అత్యంత ఆసక్తికరమైన విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనక ఎంతో కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి. మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్, కామెంట్స్, షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరిపోవడం మీ బాధ్యతగా భావించండి. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు 1953వ సంవత్సరంలో రాఘవరెడ్డి గారు, నాగలక్ష్మి గారుల దంపతులకి నల్గొండ జిల్లాలో జన్మించారు. నల్గొండ జిల్లా పెద్దవూర మండలం బట్టుగూడెం వీరి స్వగ్రామం. వీరిది ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం. అయితే చంద్రశేఖర్ రెడ్డి గారు మాత్రం ఆ రోజుల్లోనే బాగా చదువుకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తించి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశారు. అంతేకాకుండా విద్యార్థిగా ఉన్న సమయంలోనే ఆయనలో ఎంతో సామాజిక స్పృహ ఉండేది. మొదటి నుంచి కూడా ఆయనకు ప్రజాసేవ పట్ల, రాజకీయాల పట్ల కూడా ఎంతో ఆసక్తి ఉండేది. ఆ కారణంగానే ఆయన విద్యార్థి దశలోనే యూత్ కాంగ్రెస్ నాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన చదువుకునే సమయంలోనే తమ సొంత ఊరికి సమీపంలో ఆర్థికంగా వెనకబడిన గిరిజన తండాల్లో ఉన్న ఎంతో మంది తమ కడుపును పుట్టిన అమ్మాయిల్ని ఆర్థిక ఇబ్బందుల కారణంగా, అలాగే వారికి రక్షణ కల్పించి మంచి జీవితాన్ని ఇచ్చే విధంగా పెళ్లి చేయలేమనే భావనతో పుట్టగానే అమ్మాయిల్ని తల్లిదండ్రులే అమ్మేస్తూ ఉండటం ఆయన్ని ఎంతగానో కలిచివేసింది. దాంతో ఎలాగైనా వారిలో చైతన్యం రగిల్చి ఈ దారుణాన్ని ఆపాలని సంకల్పించుకున్న ఆయన తనకు సాధ్యమైనంతలో తండాలకు వెళ్ళి ఆడపిల్లలు పుడితే ఇంట్లో మహాలక్ష్మి జన్మించినట్టే అని, ప్రభుత్వం ఇప్పుడు ఆడపిల్లలు మంచి స్థానంలో ఉండటం కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తుందని, వారిని బాగా చదివిస్తే మంచి ఉద్యోగాలు వస్తాయని, అబ్బాయిల కంటే అమ్మాయిలే తల్లిదండ్రులను బాగా చూసుకుంటారని వారికి అర్థమయ్యేలా చెప్పడమే కాకుండా అబ్బాయిలకు ధీటుగా వారిని ఎంతో ఆత్మవిశ్వాసంతో పెంచాలని అందరికీ చెప్తూ ఉండడమే కాకుండా వ్యాపార రంగంలో ఆర్థికంగా తాను కాస్త స్థిరపడ్డాక కంచర్ల చంద్రశేఖర్ ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించి నల్గొండ మరియు రంగారెడ్డి జిల్లాల్లో ఉన్న పలు మండలాల్లో ఉన్న జడ్పీహెచ్ స్కూల్స్లో చదివే బాలికలకి ఉచితంగా పుస్తకాలు ఇవ్వడం, వారి చదువుకు సహాయం చేయడం చేసేవారు. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారిని అందరూ కేసీఆర్ అని పిలుస్తూ ఉంటారు. అయితే తెలంగాణ రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ పేరుని స్వాధీనం చేసేసుకోవడంతో ఆయన అప్పటి నుంచి అందరూ కేసీఎస్ఆర్ అని పిలవడం మొదలుపెట్టారు. కేసీఎస్ఆర్ గారు డిగ్రీ చదివే రోజుల్లోనే తమ గ్రామానికి సమీపంలో ఉన్న పలు గ్రామాల్లో తాగునీటి సమస్యతో పాటు ఫ్లోరైడ్ సమస్య కారణంగా ఎంతో మంది చిన్నారులు అంగవైకల్యంతో జన్మిస్తూ ఉండడం చూసి ఎంతో బాధపడి అప్పటి రాజకీయ నాయకుల దృష్టికి వారి సమస్యలు తీసుకువచ్చి నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి తమ గ్రామాలకి సురక్షిత మంచినీరు వచ్చేలా చేయగలిగారు. అంతేకాకుండా ఫ్లోరైడ్ సమస్యల కారణంగా అనారోగ్యం బారిన పడిన వారి కోసం ఎంతో పాటుపడి వారి సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువెళ్లి అప్పటి వరకు నెలకి కేవలం 250 రూపాయలుగా ఉన్న వికలాంగుల పెన్షన్ మొత్తాన్ని 700 రూపాయలకు పెంచేలా చేయగలిగారు. ఆయన చేసిన ఈ పని ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఆయనందరూ ఎంతో గౌరవించేలా, పలు కాలాల పాటు ఆయన్ను గుర్తించుకునేలా చేసింది. ఎంతో మంది వికలాంగులు, వారి కుటుంబ సభ్యులు వారి పెన్షన్ పెంచడానికి కారణమైన కేసీఎస్ఆర్ గారిని కలిసి, మీ వల్లే మేము ఆత్మగౌరవంతో
పస్తులు ఉండకుండా బ్రతుకుతున్నామని చెప్పడమే కాకుండా ఆరాధనాభావంతో చూస్తూ ఉండడంతో ఆయనకి ప్రజాసేవ పట్ల మరింత ఆసక్తి పెరిగింది. కేసీఎస్ఆర్ గారి వివాహం అరుణ గారితో జరిగింది. వారి దంపతులకి 2 సంతానం. ఆయనకి ఆడపిల్లలంటే ఉన్న ఇష్టం కారణంగానేమో ఆయనకి 2 కూడా అమ్మాయిలే జన్మించడం గమనార్హం. మొదటి కుమార్తెకి తన తల్లిగారి పేరైన నాగలక్ష్మి అనే పేరును పెట్టారు కేసీఎస్ఆర్. అయితే ఆమెనందరూ ముద్దుగా నాగూరెడ్డి అని పిలుస్తూ ఉంటారు. రెండవ సంతానమైన స్నేహారెడ్డి గారు 1985 సెప్టెంబర్ 19న జన్మించారు. తన పిల్లల్ని ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆరోగ్యంతో ఉండేలా పెంచిన కేసీఎస్ఆర్ గారి దంపతులు వారిద్దరిని వారు కోరిన విధంగా విదేశాల్లో ఉన్న ప్రఖ్యాత యూనివర్సిటీల్లో ఎంఎస్ డిగ్రీలు చేయించడం విశేషం. కేసీఎస్ఆర్ గారి పెద్ద కుమార్తె నాగూరెడ్డి గారు ఇంగ్లాండ్ రాజధాని లండన్లో తన ఎంఎస్ డిగ్రీని పూర్తి చేయగా, స్నేహ గారు అమెరికాలో ఉన్న న్యూయార్క్లో తన మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి కొన్నాళ్ల పాటు అక్కడే సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం చేసి ఆ తర్వాత ఇండియా తిరిగి వచ్చి తన తండ్రి స్థాపించిన సెయింట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్ ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్గా, అలాగే కాలేజ్ మ్యాగజైన్ స్పెక్ట్రమ్ చీఫ్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహించారు. అంతేకాకుండా తన తండ్రి స్థాపించిన కేసీఆర్ ఫౌండేషన్ మరియు థింక్ పీస్ అనే ఎన్జిఓ ద్వారా వందలాది మంది విద్యార్థులకి, ప్రత్యేకించి బాలికలకి, వికలాంగులకి విద్యాబుద్ధులు నేర్పించి వారి జీవితంలో గొప్ప స్థాయిలో స్థిరపడేలా చేశారు. అయితే కేసీఎస్ఆర్ గారు ఇలా మంచి ఉద్దేశంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నా కూడా అక్కడున్న కొంతమంది స్థానిక నాయకులు ఈయనకి మంచి పేరు వచ్చేస్తే మనకెక్కడ పోటీ అవుతాడో అనే కోణంలో కూడా ఆలోచించేవారు. అయితే ఆయన ఎటువంటి స్వార్థం లేకుండా చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి ఆ తర్వాతి కాలంలో వారే ఆయనకి ఎంతగానో సహకరించారు. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలతో పాటు విద్యారంగంలో ఆయన చేస్తున్న కృషికి ఫలితంగా ఆయనకి డాక్టరేట్ కూడా లభించింది. కేసీఎస్ఆర్ గారి చిన్న కుమార్తె స్నేహ గారి ప్రాథమిక విద్యాభ్యాసం అంతా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనే సాగింది. అప్పుడే స్నేహ గారికి మెగా ఫ్యామిలీ కిడ్స్తో కూడా పరిచయాలు ఏర్పడ్డాయి. కేసీఎస్ఆర్ గారికి కూడా మెగా కుటుంబ సభ్యులతో పరిచయాలు ఉండేవి. ఆయనకి చిరంజీవి గారంటే ఎంతో అభిమానం ముందు నుంచి ఉండేది. స్నేహ గారిని మొదట తన ఫ్రెండ్ మ్యారేజ్ సందర్భంగా ఇచ్చిన ఒక పార్టీలో చూశారు బన్నీ. అయితే అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఎంతో మంది అమ్మాయిలు, అబ్బాయిలు ఆ పార్టీలో రకరకాలుగా ఉన్నా కూడా ఆ సమయంలో కూడా ఎంతో హుందాగా, డిగ్నిఫైడ్గా ఉన్న స్నేహ గారిని చూసి వెంటనే ఫీల్ మై లవ్ అంటూ వన్ సైడెడ్గా తన లవ్ని ఫీల్ అయిపోయి అప్పటి నుంచి ఆమెని ప్రేమలో పడేయాలనే ప్రయత్నాలు మొదలుపెట్టారు బన్నీ. మొత్తం మీద ఆయన తన ప్రయత్నంలో విజయం సాధించడం, ఇద్దరు కూడా తమ పెద్దవారిని ఒప్పించి 2011 మార్చి 6న వివాహబంధంతో ఒక్కటవ్వడంతో రియల్ లైఫ్ లవ్ స్టోరీలో ఘన విజయం సాధించారు అల్లు అర్జున్ గారి దంపతులు. తన మొదటి కుమార్తెని ప్రముఖ కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రి డీకే అరుణ గారి బావగారైన మాజీ మంత్రి డీకే సమరసింహారెడ్డి గారి కుమారుడికిచ్చి వివాహం చేసిన కేసీఎస్ఆర్ గారు తన రెండవ కుమార్తెని ఒక సినిమా కుటుంబంలో ఇవ్వడం గురించి కాస్త ఆలోచించారట. అయితే ఏ సమయంలోనూ వారి కులం వేరనే ఆలోచన మాత్రం చేయలేదు. స్నేహ గారి దంపతులకి 2014 ఏప్రిల్ 4న కుమారుడు అయాన్ జన్మించగా 2016 నవంబర్ 21న అర్హా జన్మించింది. వారిద్దరితో పాటు మొదటి కుమార్తె సంతానంతో ఎంతో హాయిగా, ఆనందంగా ఆడుకుంటూ గడిపేస్తూ ఉంటారట కేసీఎస్ఆర్ గారి దంపతులు. అలాగే రాజకీయాల్లో కేసీఎస్ఆర్ గారికి ఉన్న ఆసక్తిని గమనించిన మెగాస్టార్ చిరంజీవి గారు అంతకు ముందే ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు సమయంలో తనకు రాజకీయాల్లో ఉన్న అనుభవంతో కేసీఎస్ఆర్ గారికి రాజకీయాల్లోకి వెళ్తున్నామంటే చాలా జాగ్రత్తగా ఉండాలని, రాజకీయాల గురించి పూర్తిగా తెలుసుకొని, నేర్చుకొని, అవగాహన తెచ్చుకొని మాత్రమే ఆ రంగంలో ముందుకెళ్లాలని సూచించారట. అయితే పెళ్లి సమయంలో బన్నీ గారికి కట్నం ఎంత ఇచ్చారని అడిగిన ప్రశ్నకి వారు అసలు కట్నం తీసుకోలేదని, మా అమ్మాయి ప్రేమను మాత్రమే అల్లు వారి కుటుంబం కోరుకుందని సమాధానమిచ్చారు కేసీఎస్ఆర్ గారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున క్రియాశీలంగా ఉండే కేసీఎస్ఆర్ గారు వైఎస్ఆర్ గారికి ఎంతో సన్నిహితంగా ఉండేవారు. అయితే కేసీఎస్ఆర్ గారు కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణలో అత్యంత చురుగ్గా ఉండడం గమనించిన వైఎస్ఆర్ గారు స్వతహాగా సమైక్యవాది అయినందున కేసీఎస్ఆర్ గారిని దూరం పెట్టారట. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో ఎన్నాళ్ళున్నా కూడా కేసీఎస్ఆర్ గారి ప్రతిభకు తగ్గ గుర్తింపు లభించలేదనే చెప్పాలి. అయితే కేసీఎస్ఆర్ గారి గురించి అవగాహన ఉన్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ఆయనకు 2014 ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నుంచి టికెట్ కేటాయించారు. ఆ ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగి 21,779 ఓట్లు సాధించిన కేసీఎస్ఆర్ గారు 4వ స్థానంలో నిలిచారు. అయితే అప్పటికి బీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్ పట్టణంలో బలమైన కేడర్ లేకపోవడం, స్థానిక నాయకత్వం లేకపోవడంతో ఆయన ఓటమిపాలయ్యారు. 2018లో బీఆర్ఎస్ పార్టీ తరపున మరోసారి టికెట్ దక్కుతుందని ఆశించినప్పటికీ కూడా టికెట్ దక్కకపోవడంతో రాజకీయంగా కాస్త సైలెంట్ అయిన కేసీఎస్ఆర్ గారు 2023 ఎన్నికలకి నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో ఉంటానని ప్రకటించడమే కాకుండా నియోజకవర్గ పరిధిలో స్వంత నిధులతో ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఆధునిక వసతులతో
1000 మందికి సరిపడే ఫంక్షన్ హాల్ కూడా నిర్మించడమే కాకుండా తన అల్లుడు అల్లు అర్జున్ గారితోనే ప్రారంభింపజేశారు. కానీ కొన్ని సమీకరణాల కారణంగా ఆ ఎన్నికల్లో కూడా ఆయనకి టికెట్ దక్కలేదు. దాంతో 2024 ఎన్నికలకి కాస్త ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయనకి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ కేటాయిస్తారని ప్రచారం జరిగినప్పటికీ చివరికి టికెట్ దక్కలేదు. రాజకీయాల్లో ఉన్నప్పటికీ కేసీఆర్ గారు ఎంతో మృదు స్వభావాన్ని ఆచితూచి మాట్లాడే వ్యక్తి అని చెప్పచ్చు. ఈ విషయమై ఆయన తన అభిప్రాయాన్ని చెప్తూ బన్నీకున్న పేరు రీత్యా నేను ఎంతో హుందాగా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించడం విశేషం. తన అల్లుడి వ్యక్తిత్వం, కష్టపడే తత్వం, ఆయన ఇచ్చే గౌరవం చూసి నిరంతరం ఎంతో గర్వపడే కేసీఆర్ గారు తన అల్లుడి గురించి కొన్ని విషయాలు చెప్తూ తన భావాల్ని పంచుకున్నారు. పెళ్లైన తర్వాత దసరా పండగకి బన్నీ తన అత్తమామల సొంతూరుకు వచ్చిన సమయంలో దాదాపు 100 కిలోమీటర్ల పరిధిలో చుట్టుపక్కల ఉన్న ప్రజలంతా వేలాదిగా తరలివచ్చిన సందర్భంలో కూడా అందరూ తండోపతండాలుగా వస్తున్నా కూడా విసుక్కోకుండా బన్నీ ఎంతో ఓపికగా ప్రతి ఒక్కరిని పలకరించి వారి ప్రేమను పొందాడని, ఒకసారి మా కాలేజ్కి తనని గెస్ట్గా తీసుకువెళ్తే అక్కడికి సమీపంలో ఉన్న మిగతా అన్ని కాలేజీల పిల్లలు కూడా అక్కడికి వేలాదిగా చేరుకోవడంతో వారిని అదుపు చేయడం చాలా కష్టమైందని చెప్పారు. ఒకసారి నా భార్య అరుణ మరియు కుటుంబ సభ్యులు కాశ్మీర్ వెళ్లారు. అక్కడ కూడా అల్లు అర్జున్ గారి సాంగ్స్ విని ఊగిపోతున్న అక్కడ ప్రజలతో కేసీఆర్ గారి కుటుంబ సభ్యులు ఈవిడెవరో తెలుసా, అల్లు అర్జున్ గారి అత్తగారే అని చెప్పడంతో వారు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోవడమే కాకుండా ఎంతో ప్రేమని, గౌరవాన్ని చూపించారట. పుష్ప సినిమాతో తన అల్లుడు అల్లు అర్జున్ వేరే ఏ తెలుగు హీరోకి సాధ్యం కాని విధంగా ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డుని సాధించిన సందర్భంలో ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులందరికీ ఒక పెద్ద పార్టీ ఇచ్చి తన ఆనందాన్ని పంచుకున్న కేసీఆర్ గారు పుష్ప 2 సినిమా మరింతగా విజయవంతమైనప్పటికీ కూడా సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతర పరిణామాల్లో అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయిన సందర్భంలో పోలీస్ స్టేషన్కి వెళ్లడంతో పాటు తనకున్న పరిచయాలను కూడా ఉపయోగించడం, కాంగ్రెస్ పార్టీలో తనకున్న పరిచయాలు, పలుకుబడి కారణంగానే తన అల్లుడికి వెంటనే మధ్యంతర బెయిల్ వచ్చింది కొంతమంది అభిప్రాయపడుతుంటే, చట్టం ముందు అందరూ సమానమే, చట్టం బలవంతుడికి బలహీనంగా, బలహీనుడికి బలంగా పనిచేయదని మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా జరిగిన సంఘటన అత్యంత బాధాకరమైనప్పటికీ కూడా ఆ సంఘటనలో అక్కడ ఉన్న రద్దీ దృష్ట్యా అక్కడికి వెళ్ళిన హీరో వల్లే ఇదంతా జరిగిందని విమర్శిస్తున్న అందరూ గమనించాల్సింది, ఈ సంఘటనలో థియేటర్ యాజమాన్యం సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేకపోయిన పోలీస్ సిబ్బంది, అంత రద్దీలో చిన్నపిల్లలను కూడా తీసుకుని మరి సినిమాకి వెళ్ళిన రేవతి గారి కుటుంబంతో పాటు అంత భారీ సంఖ్యలో అక్కడికి వెళ్ళిన ఫ్యాన్స్, ఇలా చెప్తూ పోతే ఎంతో మంది పాత్ర ఉంది. ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు కూడా పెద్ద పెద్ద విషాదాలకు కారణమవుతాయని అందరూ తెలుసుకొని బాధ్యతగా మెలగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.